నమస్తే. నేను దాస్ నాగరాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీ మోర్చా, తెలంగాణ. రేపు ఏవైతే సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయో, ప్రధానంగా మేడ్చల్ మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు, 3 ప్రధానమైన పార్టీలు. ఒకటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉద్యమ నాయకుడు, అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి విశేషమైన అనుభవం రాజకీయాల పట్ల ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అలాగే రాష్ట్ర సమస్యల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి, క్షుణ్ణమైనటువంటి, స్పష్టమైనటువంటి ఆలోచనలు, పరిష్కారం దిశగా ఉన్నటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. వారు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా మన ముందుకు వచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ తరపు నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి, వీరు కూడా వారి వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నారు. ఒకసారి ప్రజలు, మేడ్చల్ మల్కాజిగిరి ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ప్రధానమైన 3 పార్టీలు, ప్రధానమైనటువంటి ముగ్గురు అభ్యర్థులు. మొదటిగా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, రాష్ట్రానికి ఏం చేసింది అనే విషయానికి వచ్చేటప్పటికి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 2 టర్మ్స్లో, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి పరిపాలన అందించింది ఒకసారి దేశంలో ఉన్నటువంటి ప్రజలుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలుగా, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలుగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరికి ఓటు వేయాలి అనేది మనం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. మన తాత, అలాగే మన తండ్రులు అదే విధమైనటువంటి పందాలో వారు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే చూశారు. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు భారతదేశం కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించవలసినటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తుంది. 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా డీబీటీ, డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే విధానాన్ని తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలను కోట్లాదిగా పేద ప్రజలకు అందించి, లబ్ధిదారులకు నేరుగా వారి వారి అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా చేసింది కూడా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం పట్ల జాలిపడ్డాయి. జనసాంద్రత అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి ప్రజలు
మరణాల విషయంలో పిట్టల్లా రాలిపోతారని ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని దేశాలు కూడా, అలాగే మన దేశంలో ఉన్న ప్రజలు కూడా భావించిన తరుణంలో ఎంతో చాకచక్యంగా పరిపాలనా దక్షతతోటి అతి తక్కువ మరణాలు మన దేశంలో ఉండేటట్టు చేయగలిగింది. మరి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కోట్లాది మందికి ఉచిత రేషన్ను అందించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ని ఎగుమతి చేసినటువంటి దేశం కూడా భారతదేశం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి అంతకుముందు బాంబు ప్రేలుళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సమయాల్లో బాంబు ప్రేలుళ్ళు జరిగినటువంటి సందర్భం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉగ్రవాదాన్ని కోకటి వేళ్లతో పెకిలించి వేయటం ద్వారా వారి యొక్క ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నాభిన్నం చేయటం ద్వారా వారికి ఆ యొక్క కార్యకలాపాలు జరగకుండా పూర్తిగా నిర్మూలించడంలో సఫలమైంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్కసారి ముస్లిం మహిళా సోదరీమణులందరూ కూడా ఎంతో గౌరవంగా ఈరోజు బ్రతుకుతున్నారు అంటే త్రిబుల్ తలాక్ని రద్దు చేయటం ద్వారా వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తుంది. 500 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని ఏ విధమైనటువంటి విభేదాలు విద్వేషాలు లేకుండా ఆ సమస్యని పరిష్కరించి భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఆర్టికల్ 370 రద్దు ద్వారా కాశ్మీర్ వేర్పాటువాదాన్ని పూర్తిగా నిర్మూలించడం, అంతేకాకుండా అక్కడ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడం, అభివృద్ధి పదంలో కాశ్మీర్ సుందరమైనటువంటి ప్రాంతాన్ని మరి రాష్ట్రంగా మన దేశంలో ఒక భాగంగా మరి చేసి దాని అభివృద్ధికి కట్టుబడి కృషి చేస్తుంది. దాని యొక్క ఘనత మరి భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మరి అదే కరోనా సమయంలో 80 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేసి వారి యొక్క ఆకలి తీర్చింది మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ది నేషనల్ కన్సల్టెన్సీ సంస్థ అనేక సార్లు ప్రపంచ నాయకుడు ఎవరు అని పెట్టినటువంటి సర్వేలలో చేస్తున్నటువంటి సర్వేలలో సుమారు 70% పైగా ప్రపంచ నాయకుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అని వారు కంఠాపథంగా వారి యొక్క సర్వేల్లో చెప్తున్నటువంటి సందర్భం. ఒకసారి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలు గమనించాలి. మరి ఈ విధమైనటువంటి అభివృద్ధి, ఈ విధమైనటువంటి మరి పరిపాలనా దక్షత మరి గతంలో సుమారు 50 సంవత్సరాల పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా మనం చూసామా? ఒకసారి గమనించాలి. మరి సుమారు 7 లక్షల కోట్లు అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే ఇది మరి గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీది, అలాగే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కాదా? ఒకసారి ప్రజలు గమనించాలి. మరి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉచిత పథకాలు 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారంటీలను ఇచ్చారు. మరి అమలు చేశారా? మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అమలు సాధ్యం కాని హామీలను
ఇచ్చి మరి తెలంగాణ ప్రజలను ఏమార్చింది మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే గతంలో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్పులు పాలు చేసి, ప్రతి దానిలో కూడా కమిషన్లు తీసుకొని బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం బాగుపడింది, కానీ ప్రజలు బాగుపడలేదు. కాబట్టి మరి రాష్ట్ర ప్రజలు గమనించి మరి దేశంలో అంటే ఒక నినాదం కూడా ఉంది, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలి అనేది. ఖచ్చితంగా మరి భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, అన్ని విధాలుగా కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం కళ్ళారా చూడాలి అంటే ఖచ్చితంగా భారతదేశంలో సమర్థవంతమైనటువంటి పరిపాలన మరోసారి రావాలి. అది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు మీరు మరి ఎలక్షన్ పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా సీరియల్ నెంబర్ 2లో ఈటల రాజేందర్ వారి యొక్క పేరు, మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అలాగే వారి యొక్క ఫోటో, అలాగే కమలం పువ్వు, ఇక్కడ కమలం పువ్వు గుర్తు ఉంటుంది, దాని ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క బటన్ను ఇలాగ ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడు మన ఓటు ఆమోదం చెందినట్టు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేడ్చల్ మల్కాజిగిరి ప్రజలందరికీ కూడా మరి చేతులు ఎత్తి వినయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారికి మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి కమలం పువ్వు గుర్తుపై మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి వారిని గెలిపించాలని, తద్వారా మరి దేశంలో 3వసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో మీ వంతు సహకారాన్ని అందించాలని మనపూర్వకంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై బీజేపీ.